సో చరణ్ RC16 మూవీ కోసం డిఫరెంట్ మేక్ ఓవర్ ట్రై చేశారు. సో అంటే భారీ దేహం గానీ, ఆ గుబురు గెడ్డం, లాంగ్ హెయిర్, అంతేకాకుండా షూటింగ్ అంతా కూడా నైట్ టైం జరగడం. సో దీనికి సంబంధించిన డిస్కషన్ అంతా కూడా వీడియోలో చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డాన్ తెలుగు. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒకటే. సో మనకి గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్ టైంలో RC16 షూటింగ్ కి రామ్ చరణ్ గారు గ్యాప్ ఇచ్చారు. సో అసలు ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే, యాక్చువల్ గా మనకి గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారు RC16 కోసం ఆ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. సో ఈ మైసూర్ షెడ్యూల్ లోనే మనకి దివ్యేంద్ర శర్మ గానీ, ఇంకా జగపతి బాబు గారు, వీళ్ళందరూ కాంబినేషన్ లో కూడా అప్పుడు ఒక షెడ్యూల్ అయితే జరిగింది మైసూర్ లో. సో కరెక్ట్ గా అలాంటి టైంలో ఏం జరిగిందంటే, మనకి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కి రెడీ అవ్వడం, సో దానికి సంబంధించిన ప్రమోషన్స్ గానీ, ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అవడం, సో ఈ డిస్టర్బెన్స్ అంతట్లో కూడా మనకి రామ్ చరణ్ గారు RC16 షెడ్యూల్ కి గ్యాప్ ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆ షెడ్యూల్ అనేది హైదరాబాద్ లో మళ్ళీ రీస్టార్ట్ అయింది. సో ఈ హైదరాబాద్ లోనే మనకి ఆ బూత్ బంగ్లాలో మనకి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, ఇంకా ప్రభాస్ సీను, అలాగే జోష్ రవి, వీళ్ళందరి కాంబినేషన్ లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో ఉన్న బూత్ బంగ్లాలో ఈ షూటింగ్ అంతా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఆ బూత్ బంగ్లాలో జరుగుతున్న షూటింగ్ అంతా కూడా డే టైం షూటింగ్ కాదు, ఇది నైట్ టైం షూట్ అనమాట. సో ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాకి సంబంధించిన RC16 మూవీ కోసం అక్కడ అది కూడా బూత్ బంగ్లాలో నైట్ షూటింగ్ అంటే, మేబీ మనం అక్కడ ఎలాంటి సీన్స్ జరగబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, నాకు తెలిసి ఏదైనా ఒక ఫైట్ సీన్ గానీ, లేదా ఒక థ్రిల్లింగ్ మూమెంట్ ఉండే సీన్స్ గానీ, మేబీ ఇలాంటివి ఆ బూత్ బంగ్లాలో జరుగుతుండొచ్చు. షూటింగ్ నైట్ టైం అంటున్నారు కాబట్టి, అలాగే ఈ షూటింగ్ అంతా కూడా నైట్ టైం కాబట్టి దానికి సంబంధించిన సెట్స్ కూడా నైట్ షూటింగ్ తగిన విధంగా ఆల్రెడీ రెడీ చేశారంట. బికాస్ ఎందుకంటే ఇదంతా కూడా పీరియాడిక్ మూవీ కాబట్టి అలాంటి అంబియన్స్ ఇదంతా క్రియేట్ చేసి మనకి అక్కడ షూటింగ్ అయితే ప్రస్తుతానికి అయితే జరుపుతున్నారట. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు February 1 నుంచి ఆ బూత్ బంగ్లాలో జరిగే ఈ నైట్ షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారంట. సో దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ బూత్ బంగ్లాలో కంప్లీట్ అయిపోయాయని చెప్తున్నారు. అంటే రామ్ చరణ్ గారు వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి కదా షూటింగ్ కోసం. అలాగే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఓన్లీ అక్కడ ఈ బూత్ బంగ్లాలో జరిగే నైట్ షూటింగ్ మాత్రం అటెండ్ అవుతారంట. సో దాన్ని బట్టి చూస్తే చరణ్ గారు డే అంతా కూడా రెస్ట్ లో ఉండాల్సి వస్తుంది. సో మనకి అంటే స్లీపింగ్ అవర్స్ గానీ, రెస్ట్ తీసుకునే టైం గానీ, ఇదంతా కూడా మనకి రామ్ చరణ్ గారు డే టైమ్ లో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ ఫుల్ నైట్ అంతా కూడా రామ్ చరణ్ గారు షూటింగ్ లో ఉండబోతున్నారు అని అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, రామ్ చరణ్ గారు అక్కడ నైట్ షూటింగ్ అంటున్నారంటే, అంటే ఆ నైట్ లో కొన్ని గంటలు ఏమైనా షూట్ చేసి ప్యాకప్ చెప్పేసి రెస్ట్ తీసుకోవడం ఇలాంటిది ఏమైనా చేస్తారో, లేకపోతే కంటిన్యూస్ గా నైట్ అంతా షూటింగ్ ఉంటుందా అనేది ఇంకా మనకు తెలియదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ షెడ్యూల్ కోసం చరణ్ గారు లుక్ అయితే టోటల్ గా చేంజ్ చేశారంట. అంటే ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ గారి మేక్ ఓవర్ ఎలా చేంజ్ అయిందంటే, ఒక లాంగ్ హెయిర్ తో, గుబురు గెడ్డంతో, అలాగే ఫుల్ జిమ్ బాడీతో, అంటే భారీ దేహం అనమాట. సో మనకి చూడడానికి బల్కీగా ఒక బీస్ట్ లుక్ లో రామ్ చరణ్ గారు ఇప్పుడు కనిపిస్తున్నారంట. అలాగే ఈ క్యారెక్టర్ లో రామ్ చరణ్ గారు చూడడానికి చాలా రగ్గడ్ లుక్ లో కనిపిస్తారంట. అంటే చాలా ఓరమాస్ లుక్ అని మనం చెప్పుకోవచ్చు. సో రామ్ చరణ్ గారికి RC16 లో ఇది ఒక డిఫరెంట్ లుక్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నెవర్ బిఫోర్ లుక్ ఇన్ రామ్ చరణ్ కెరీర్ అని అయితే చెప్తున్నారు. సో యాక్చువల్ గా ఈ స్టోరీ అంతా కూడా మనకి ఒక 40 or 50 years బ్యాక్ స్పోర్ట్స్ పీరియాడిక్ డ్రామా, అది కూడా మనకి రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరగబోతుందని అయితే చెప్తున్నారు. ఆల్రెడీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు కాబట్టి ఇక్కడ మనకి చాలా స్పెక్యులేషన్స్ అయితే వినబడుతున్నాయి. ఫస్ట్ ఏమన్నారంటే, RC16 స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక మూవీ అనగానే అంటే రామ్ చరణ్ గారు ఒక రెజ్లర్ గా కనబడబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. దాంతో పాటు ఇందులో రామ్ చరణ్ గారు ఒక క్రికెట్ ప్లేయర్ గా కనబడబోతున్నారని కూడా ఇలా చెప్పారు. సో దానికి ఎక్స్టెన్షన్ గా ఏంటంటే, ఇప్పుడు మన హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఒక చోట అయితే మనకి క్రికెట్ గ్రౌండ్ కి సంబంధించిన ఒక సెట్ కూడా వేశారని చెప్పారు. సో ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా గానీ, లేకపోతే మనకి బయటకు వచ్చిన లీక్స్ ప్రకారం గానీ ఒక క్లారిటీ అయితే ఏమీ రావట్లేదు. అంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అంటే రామ్ చరణ్ గారు అసలు ఏ స్పోర్ట్స్ కి సంబంధించిన పర్సన్ గా ఇందులో మనకు కనబడబోతున్నారు అనే విషయం అయితే అర్థం అవట్లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అదేంటంటే, మనకి ఇందాక నేను చెప్పినట్టు రామ్ చరణ్ గారు ఈ బూత్ బంగ్లా షెడ్యూల్ ఏదైతే ఉందో రేపు జరగబోయే February 1 నుండి, సో ఈ నైట్ షూటింగ్ లో మనకి మేక్ ఓవర్ పరంగా చూస్తే రామ్ చరణ్ గారు లాంగ్ హెయిర్ తో, ఇంకా గుబురు గడ్డంతో, అలాగే ఫుల్ జిమ్ బాడీతో, అది కూడా ఒక భారీ దేహంతో బీచ్ లుక్ లో ఒక బల్కీగా కనబడబోతున్నారు అని అయితే చెప్తున్నారు. సో ఇలాంటి లుక్ ఉండే ఒక స్పోర్ట్ ఏముంది అని ఆలోచిస్తే, మేబీ అది కుస్తీ పోటీ అంటే రెజ్లింగ్ అనే మనకు అర్థమవుతుంది. కాకపోతే మరి ఒక రెజ్లర్ గా రామ్ చరణ్ గారు RC16 లో మనకు కనబడబోతున్నప్పుడు ఆ క్రికెట్ స్టేడియం తో సెట్ ఎందుకు వేసినట్టు అనేది కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. ఈ సినిమాలో ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనగానే కేవలం ఆ స్పోర్ట్ మీద రన్ అయిపోయే ఒక స్టోరీగా కాకుండా మూవీలో అయితే చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ అవి ఉండబోతున్నాయి అని అయితే మనకు చెప్తున్నారు. దాంతో పాటు ఒక మంచి ఫ్యామిలీ డ్రామాను కూడా మనం ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. సో యాక్చువల్ గా ఏంటంటే, డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ స్టోరీకి సంబంధించిన ఏ విషయాలు కూడా బయటకి రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవడం వల్ల మనకి ఒక క్లారిటీ అనేది రామ్ చరణ్ గారి క్యారెక్టర్ మీద రావడం లేదనమాట. సో అప్కమింగ్ డేస్ లో మనకి మూవీ టీం నుంచి ఏవైనా అఫీషియల్ గా ఒక చిన్న అనౌన్స్మెంట్ లాంటిది కానీ, లేదంటే ఒక చిన్న పోస్టర్ లాంటిది కానీ, ఇలాంటివి రిలీజ్ చేస్తే తప్ప మనకి ఒక ఫుల్ క్లారిటీ అయితే RC16 గురించి అయితే రాదని నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో ఇది. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.